ఉద్దేశించి ఒడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు ఆలకుంట హరి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై బీసీ. ఒక్క నిమిషం అన్న, స్టేజ్ కొంచెం ఊగుతుందంట. నేను చెప్తాను ప్లీజ్. ఇప్పుడే డీజీపీ నుంచి ఆర్డర్ వచ్చింది, స్టేజ్ కెపాసిటీ ఓన్లీ 80 మెంబర్స్. ప్లీజ్ దయచేసి మిగతా ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు కింది దిగితే బాగుంటుంది, ఎందుకంటే స్టేజ్ కూలిపోతే మన అందరికి ప్రమాదమే. కావున దయచేసి అందరు కూడా సహకరించాలి. చిట్టీలు అయితే ఎవరి దగ్గర ఉన్నాయో చిట్టీలు ఉన్న వాళ్ళే ఈ డయాస్ మీద ఉండండి ప్లీజ్. మిగతా వాళ్ళు ప్లీజ్ కొద్దిగా కోఆపరేట్ చేయండి. అనవసరంగా స్టేజ్ కూలిపోతుంది. మనకు ఆల్రెడీ డీజీపీ గారి నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి ముందరున్న విద్యార్థి నాయకులు కానీ అందరు కూడా సహకరించాలి ప్లీజ్. ఆనంద్ గారు, బీసీ ఉద్యమాలు పోలీసులకు భయపడవన్నా, ఏం కాదు తెలంగాణ మన స్టేజ్ కోసము మనం స్టేజ్ కూలిపోతే మనం ఇబ్బందులు పడతామని అంతే. పోలీసు వాళ్ళకి భయపడి కాదన్నా, పోలీసు వాళ్ళకి భయపడి కాదు. అదేవిధంగా ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాము ఏర్పాటు చేసిన బీసీ సంఘాలకు ప్లస్ ఈ బీసీ మహాసభకు ఇచ్చేసిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు ప్లస్ ఈ వేదికని ఇక్కడ కల్పించిన గౌరవ శ్రీమతికి ఎమ్మెల్సీఆర్ కల్వకుంట్ల కవిత గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు మన పద్మశాలి సంఘం సోదరుడు మన బొల్ల శివశంకర్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ వందనాలు. అయ్యా, ఈరోజు ఈ బీసీ డిక్లరేషన్ నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినావు. ఎలక్షన్ లో మేనిఫెస్టోలో పెట్టి బీసీలను మోసం చేసి బీసీలను ఓట్లు వేసుకొని ఈ రోజు గద్దెనెక్కినావు నువ్వు. మరి ఆ బీసీలకు 42% వాటా ఇవ్వకుండా, నువ్వు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఈరోజు స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు సిద్ధంగా అని చెప్పేసి ఓ దిక్కు ముఖ్యమంత్రి, ఓ దిక్కు మంత్రులు, ఓ దిక్కు వాళ్ళ ప్రభుత్వ సలహాదారులు అందరూ కూడా ఎలక్షన్ పోవడానికి సిద్ధమవుతారు. మరి ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు బీసీల ఓట్లు అడగడానికి మీరు బీసీల దగ్గరికి వస్తున్నారు? బీసీ సోదరులారా, సోదరులారా, మీరు దయచేసి ఒకటే, ఎందుకంటే మనం గతంలో ఒక పొరపాటు చేసినాం. వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి వాళ్ళకు గద్దెనెక్కించినాం. కానీ వాళ్ళ గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ప్రజల సంక్షేమం కోసము ఒక్క పనికి పాటుపడతలేరు. వారి సులభాల కోసము, వాళ్ళ అన్నదమ్ముల బాగు కోసము, వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసము ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నాడు. కావున బీసీ జాతి మొత్తం, బీసీలో ఉన్న అన్ని కులాలు కూడా ఈ రోజు మన ప్రతి ఒక్క నాయకత్వంలో మనందరినీ సంఘటితం చేసింది. సంఘటితం చేసి ఇంత ఈ వేదిక పైకి తీసుకొస్తే అక్కడక్కడ బండ్లు ఆపుతున్నారు. ఆ మీద ఈ రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక్కడ కవితక్క ప్రెస్ మీట్ అనగానే గాంధీ భవన్ ఇంకో కుర్చీలు మొత్తం రెడీ అవుతున్నాయి. ఎందుకంత ఉలికిపాటు మీకు? ఎందుకు భయపడుతున్నారు? ఎస్, మీరు ఇచ్చినట్టు మీరు చేసిన వాగ్దానం ప్రకారము మీరు 42% రిజర్వేషన్ ఇవ్వండి, ఎలక్షన్ పోండి, అప్పుడు చూడండి. అట్లా గిట్లా ఇవ్వకుండా మీరు కానీ ఈ స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోతే ఖబర్దార్ ఈ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం. అదేవిధంగా కవితక్క గారి నాయకత్వంలో మేమందరం కూడా ఎలక్షన్ పోతే ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనీయం. ఇప్పుడు ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నావు ఎలక్షన్ల ముందల. ఆ కుల సంఘాలందరూ కూడా నమ్మి ఇన్ని ఓట్లేసారు. కానీ ఈరోజు చేసి 1, 2, 3 కులాలకు చేసి ఈరోజు వేరే కులాలన్నింటినీ కూడా నొక్కి పెట్టినావు. ఈరోజు ఒడ్డెర కులం నుంచి మాట్లాడుతున్నా నేను. నా పేరు ఆలకుంటారు. ఒడ్డెర కులం నుంచి ఒడ్డెర కార్పొరేషన్ చేస్తున్నావు. ఒడ్డెర కార్పొరేషన్ చేస్తున్నావు. ఇంతవరకు దానికి అతి గతి లేకుండా పోయింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు దయచేసి ఈ సభా వేదిక నుంచి మీరు రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మీరు ఎలక్షన్లకు పోతే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్తున్నాం. అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించిన ఈ వేదికకు కవితక్క గారికి, శివశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.